మన రూ. 100 నోటు మీద ఉన్న ఫోటోని మీరు కూడా రియల్‌గా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో నేను చెప్తాను చూడండి. ముందుగానే మనం గుజరాత్‌లోని అహ్మదాబాద్ గానీ, లేదంటే మెహసానా గానీ మనం ముందుగానే చేరుకోవాలా. నేనైతే విజయవాడ నుంచి మెహసానాకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్‌లో మెహసానా రైల్వే స్టేషన్‌కి వచ్చేసా. తెల్లారి దిగిపోయి అక్కడి నుంచి మెహసానా బస్ స్టాండ్‌కి వచ్చా. అక్కడి నుంచి మనం పాటాన్ వెళ్ళాలా. పాటాన్ ఏమో మెహసానా 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద బస్సు ఆగిద్ది. ఇది 8వ నెంబర్ ప్లాట్ఫామ్. 8వ నెంబర్ స్టాప్లో మనం బస్సు ఎక్కాము. ఒక రూ. 66 తీసుకుంటాడు పాటాన్కి. ఒక గంటన్నర కల్లా మనం పాటాన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం పాటాన్ నుంచి రాణికి వావ్ వెళ్ళాలి. రాణికి వావ్ 5 కిలోమీటర్లు. అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి మనకి ఒక రూ. 100 అడిగాడు. నేనైతే రూ. 80 ఇచ్చేసా మాట్లాడు పని. ఇది రాణికి వావ్ ఎంట్రన్స్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్. దీనికి 2014లో వచ్చింది గుర్తింపు. నేను పొద్దున్నే 8:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయా. దాంతో జనం ఎవరు లేరు, కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ వచ్చి రూ. 40. దాని పక్కదేమో టికెట్ చెక్కింగ్. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసా. ఇదేం చెక్కింగ్ పాయింట్. మెయింటెనెన్స్ అయితే పర్లేదు, మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. ఇక్కడికి లోకల్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఎందుకు ఈ రాణికి వావ్ చూడడానికి కాదు కానీ ఈ గార్డెన్లో ఎంజాయ్ చేయడానికి, కొంచెం పిక్నిక్ లాగా చాలా మంది వచ్చారు. ఇదిగో ఫైనల్లీ మనం వచ్చేసాం రాణికి వావ్. మన రూ. 100 నోటు మీద ఉండే కట్టడం ఇదే. ఈ కట్టడం ఎలాగుండిద్ది, ఒక గుడిని తిరగతిప్పి కడితే ఎలాగుండిద్దో అలాగుండిద్ది అనమాట. ఇది ఒక అద్భుతం కట్టడం కాబట్టి మనకి రూ. 100 నోటు మీద మన గవర్నమెంట్ ముద్రించింది. ఈ గుడి చాలా కాలం మట్టిలోనే కూరుకుపోయింది ఒక వరదల వల్ల. మట్టిని మొత్తం తీసేసి పడిపోయిన స్తంభాలని, పడిపోయిన విగ్రహాలని యథాస్థానంలో పెట్టేసేసారు. ఇది మొత్తం 7 అంతస్తులతో నిర్మించారు అన్నమాట రివర్స్లో. అలానే మొత్తం సాయంత్రం దాకా కిందకి వెళ్ళనివ్వలే కానీ కొంత ఒక 4వ అంతస్తు 3వ అంతస్తు దాకా వెళ్ళనిస్తారు కిందకి. ఈ శిల్పాలు మాత్రం చాలా అందంగా, చాలా నైపుణ్యంతో చెక్కారు. ఈ రోజులు ఇలా చెక్కాలన్నా మన వల్ల కాదు కూడా. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి శిల్పాలు. ప్రతి చిన్న డీటెయిల్ మిస్ కాకుండా చెక్కారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇది ఒక ఆడ మనిషి నిర్మించింది అనమాట తన భర్త కోసం. తాజ్మహల్ ఏమో తన ప్రియురాల కోసం షాజహాన్ నిర్మించాడు. ఇక్కడేమో తన భర్త కోసం ఇరానీ నిర్మించింది. మనకి ఇదే ప్లేస్లో సీతారామంలో ఒక సాంగ్ కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. అక్కడికి వెళ్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది ఆ సాంగ్ చూడంగానే అక్కడ షూటింగ్ చేశారు అన్ని. ఇదేమో టాప్ వ్యూ, పైకి వచ్చేసా. ఇంత దూరం వచ్చి ఫోటోలు రూ. 100 నోటు తీసుకోవచ్చు బాగోదుగా, అందుకని రూ. 100 నోటు తీసి ఫోటోలు తీసుకున్నా కాసేపు. ఇది వచ్చేసేమో దాని బ్యాక్ వ్యూ. ఇదేమో దాని గోపురం అనమాట. కిందకి అంటే రివర్స్లో ఉంది కదా, అది గోపురం. అంత లోతుందో. ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలో నిజంగా నాకు కూడా తెలియదు. ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసా, దాన్ని బట్టి టికెట్లు బుక్ చేసుకున్నా, మొత్తం ప్లాన్ చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, ఎక్కడ ఏ బస్సు ఉండిద్ది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మొత్తం మొత్తం యూట్యూబ్లోనే చూసి బయలుదేరా. నిజం చెప్పాలంటే నాకు హిందీ భాష కూడా రాదు. హిందీ గూగుల్ ట్రాన్స్లేట్లు మొత్తం హిందీ భాష ఒకటి, ఈ మనకి గుజరాత్ కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుని ట్రాన్స్లేట్ పెట్టుకున్నా. కాబట్టి మీరు కూడా భయపడాల్సిన పనే లేదు. మన సిద్ధాంతం హిందీ ఎలాగ వెళ్ళాము అలా తిరిగి వచ్చామంటే హ్యాపీగానే ఉండిద్ది జర్నీ మొత్తం. అంతేగాని పైపెత్తనం మొత్తం ఏం చేసాము అనుకో స్పాయిల్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా భయపడకుండా వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. మొత్తం మన ఇండియానే, మందే ఇదంతా.